మొన్న నేను ప్రయాగరాజ్ బస్ స్టాండ్ రీచ్ అయ్యి అక్కడే పడుకున్నా రాత్రి అని చెప్పాను కదా. ఆ తర్వాత మార్నింగ్ దాకా అక్కడే ఉండి 6:30కి లేచి ఆ బస్ స్టాండ్ ఉండే షాప్ లో బ్రష్ ఉండి కోల్గేట్ కొనుక్కొని అక్కడనే ముఖం కడుక్కొని గరం గరం చాయ్ తాగి టిఫిన్ చేసిన. ఆ తర్వాత నది కోయే రూట్ కాడ ఆటోల కోసం వెయిట్ చేస్తూ ఉండంగా ఒక బైక్ వచ్చింది. వాళ్ళు ఇక్కడ ర్యాపిడో ఎట్లనో వాళ్ళు అక్కడ. సో వాడు అన్నాడు 150 అన్నాడు. నేను 130 ఇస్తా అన్న. సరే వస్తా అన్నాడు. వాడు అక్కడ రివర్ కాడ దిగిండు. నాకేమో రివర్ కాడ ఒడ్డు మీద స్నానం చేయబుద్ధి కాలే. మిడిల్ లకు బుద్ధి అయింది. అయితే ఆడ బోట్స్ ఉంటాయి. వాడు 500 అన్నాడు. నాతోటి కాదని చెప్పిన. 200 అయితే వస్తా అని చెప్పిన. లాస్ట్ కు వాడు ఒప్పుకున్నాడు. సరే అని ఇద్దరం కలిసి పోయినాం. ఆ వరదకు ఎవరు ఎటు పోకుండా 2 బోట్లు ఆ మధ్యలో ఒక జాలి ఉంటది. అక్కడ స్నానం చేయాలి. ఆ స్థలాన్ని త్రివేణి సంగమని గంగా, యమున మరియు సరస్వతి కలిసిన చోటు అని చెప్తారు. అక్కడ స్పెషల్ పూజ కూడా జరుగుద్ది. అండ్ కొబ్బరికాయలు కూడా అక్కడ దొరుకుతాయి. సో వీటికి ఒక 100 రూపీస్ అంతే. మనకి ఈ పూజలు ఇవన్నీ చేసుడు మనతోటి కాదు. ఆ కొబ్బరికాయ కూడా కొనలే. డైరెక్ట్ అందులో మునిగిన మళ్ళా బయటకు వచ్చేసిన. ఆ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ ఇడిచిన పచ్చి బట్టల్ని అక్కడే ఉసుకలో ఉల్లారేసాను.